హైడ్రా పునరుద్ధరించిన కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేశారు. హైడ్రా పనులకు మొదట అడ్డుపడ్డ ప్రజలే ప్రస్తుతం సపోర్ట్గా నిలుస్తున్నారంటున్న హైడ్రా కమిషనర్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. కాలక్రమేణా చాలా చెరువులు కబ్జాలకి గురైపోయాయి. కొన్ని చెరువులు అయితే పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే హైడ్రా అందుబాటులోకి వచ్చిన తర్వాత చెరువులు మళ్ళీ పునర్వైభవంతో విరాజిల్లుతున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో మనకి కైట్ ఫెస్టివల్ అంటే పరేడ్ గ్రౌండ్స్ మాత్రమే గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెరువులను పునరుద్ధరించినటువంటి ప్రాంతాలలో కైట్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. కూకట్పల్లిలోని నల్ల చెరువును ఇటీవల హైడ్రా పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు వచ్చారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు ఈ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సార్, నల్ల చెరువు ఒకప్పటికి ఇప్పటికీ అసలు అంటే ఎంతగానో మార్పు చెందింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఎటువంటి బ్యూటిఫికేషన్ పనులు అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి? రైట్ అమ్మా, మీరు చూస్తే కనుక సెప్టెంబర్ నాకు గుర్తుండి 22, 21 ఆ టైంలో ఇక్కడ డిమాలిషన్స్ చేయడం జరిగింది. హైడ్రా చాలా ఎఫ్టీఎల్లో ఉన్న చాలా స్ట్రక్చర్స్ని కూడా ఎంక్రోచెస్మెంట్స్ అన్నిటిని కూడా తీసివేయటం, ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రెసిస్టెన్సు. అంటే హైడ్రా అనేది ఫస్ట్లో ఒక భయాన్ని కూడా అనేది జనాలు ఇక్కడ దగ్గరలో బఫర్ జోన్లో ఉన్న లేడీ ఎవరైతే వాళ్ళు ఇల్లులు ఉన్నారో వాళ్ళు, ఒక లేడీ అయితే ఆమె సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే యాక్చువల్గా హైడ్రా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళని ఎక్కడ నోటీసులు ఇచ్చింది లేదు, కానీ వాళ్ళ భయాందోళనతో అనమాట అట్లా చేసిన పరిస్థితులు మనం సెప్టెంబర్ 2024 సంవత్సరాల క్రితం చూసాం. ఇప్పుడు ఇదే ప్రాంతంలో హైడ్రాకి మద్దతుగా వందలాది వేలాది మంది వచ్చేసి ర్యాలీలు లేకపోతే వాళ్ళ మద్దతును తెలుపుతూ కూడా మనం ఇక్కడ వాళ్ళు చేసిన ప్రదర్శనలు మనం చూసాం. సో అంటే ఈ మార్పు అనేది మీరు చూస్తే గనక ఎప్పుడైనా కానీ కూడా ఒక మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి రెసిస్టెన్స్ టు చేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని అర్థం కాదు, కాలక్రమేణా అర్థమయ్యే కొద్దీ హైడ్రా చేసే పనులు కానీ, మా నిబద్ధతని కానీ, మా కార్యదీక్షత కానీ, లేకపోతే ప్రభుత్వం మాకు ఇచ్చిన మ్యాండేట్ కానీ, పవర్స్ కానీ, మా నుంచి ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో కానీ ఇవన్నిటికీ కూడా మేము పరిగణలో తీసుకుంటూ హైడ్రా గత సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ వచ్చాం. దానికి ఇక్కడ చూస్తున్నటువంటి చెరువులే దీనికి నిదర్శనం. ఇప్పుడు పునరుద్ధరణ చేసిన చెరువులు అండ్ ఇంతేకాకుండా 65,000 కోట్ల పైన ప్రభుత్వ భూములు కూడా మనం వెనక్కి తీసుకురావడం జరిగింది. కబ్జాదారుల చేతుల్లో ఉండి రకరకాల పద్ధతుల్లో దాన్ని మ్యానిపులేషన్స్ చేస్తూ పార్కులు, లేఅవుట్లు, లేకపోతే రోడ్స్, లేకపోతే ఎన్నో గవర్నమెంట్ ల్యాండ్స్ మనం చూసాం. వేలాది ఎకరాలను కూడా మనం వెనక్కి తీసుకొస్తాం. ఈ సంవత్సరంలో కూడా దాదాపు 1,00,000 కోట్ల పైన ఆస్తులు వెనక్కి తీసుకొస్తాం. ఇవన్నీ ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులు, ప్రజల ఆస్తులు అన్నమాట. దీన్ని వెనక్కి తీసుకొచ్చేదానికి హైడ్రా చిత్తశుద్ధితోటి, ఒక నిబద్ధతతోటి, చాలా ఫోకస్డ్ అప్రోచ్ తోటి పోతుంది. ఈ చెరువుల దీంట్లో కూడా మీరు చూస్తే కనుక ఈ కైట్స్ ఫెస్టివల్ ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఇక్కడికి వద్దామని అనుకున్నారు. బట్ అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది సంక్రాంతి సందర్భంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళడంతో మనకి అందరూ పాల్గొంటే కనుక ఇక్కడ నిజంగా దీంట్లో దానికి మనం తీసుకొచ్చిన దానికి ఇంకా ఫుల్నెస్, కంప్లీట్నెస్ వస్తుందనే దాంతో బహుశా నెక్స్ట్ ఇనాగ్రేషన్ ఇంకొక 2-3 వీక్స్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా మనం చూసాం, ఇక్కడ 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి వాకింగ్కి వాడుతున్నారు అన్నమాట. అంటే ఇది ప్రిడామినెంట్గా మిడిల్ క్లాస్ లొకాలిటీ. ఇది ఈ చెరువు యొక్క వాల్యూ డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్, మీకు ఇన్నాళ్ళు లేని గ్రౌండ్ వాటర్ ఇప్పుడు రీఛార్జ్ అవుతుంది. వాటర్ మీకు స్కార్సిటీ ఉండదు. నెక్స్ట్ దీంతోపాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఉంటుంది హెల్త్ని కాపాడుకోవడానికి. నెక్స్ట్ ఇంతేకాకుండా మీకు ఇక్కడ షటిల్ కోర్ట్స్ ఇట్లాంటివి కూడా డెవలప్ చేస్తున్నాం. ప్లస్ ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళ ప్లే ఎక్విప్మెంట్ ఉంటుంది, స్లైడ్స్, జారుబండలు లాంటివి, స్వింగ్స్ కానీ, ఊయాలు, ఇట్లా రకరకాల అంటే అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్ వాడుతున్నాం. సో దీంతోపాటు ఇక్కడ దీన్ని సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో చేయడానికి కూడా, ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా కొన్ని పద్ధతులు చేస్తున్నాం. లైక్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఇట్లాంటివి పెట్టేసి దీనికి ఖర్చు వస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఇట్లాంటి దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా తీసుకునేటట్టు దీన్ని ఎక్కడ హైదరాబాద్లో ఇటువంటి పార్కులు కానీ, ఇటువంటి చెరువులు కానీ, ఇటువంటి మనం కంప్లీట్గా డెవలప్ చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి హైడ్రా చేస్తున్నటువంటి 6 చెరువులు కూడా ఈ కోవలోకి చెందుతాయి అన్నమాట. సార్, అయితే సాధారణంగా మనకి కైట్ ఫెస్టివల్ అంటే పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. కానీ ఈసారి ఎక్కడెక్కడైతే హైడ్రా పునరుద్ధరణ చేసిందో ఆ చెరువుల ప్రాంతాలలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సో ఇది కైట్స్ ఫెస్టివల్ అనేది ఫస్ట్ నెంబర్ 1 మన సంస్కృతిని, మన కల్చర్ని కూడా ప్రతిబింబింపజేస్తుంది. దీంతోపాటు హైడ్రా ఏదైతే చెరువుల్ని పునరుద్ధరించిందో ఇది హైడ్రా మీద గతంలో పలు అపవాదులు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ నెరేటివ్ బిల్డ్ చేయడానికి చాలామంది ట్రై చేశారు.
సో ఇది కాదు, ఇదిగో ఇప్పుడు పిల్లలు మీరు చూసారు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకా ఇప్పుడు కాదు, ఇది రేపు ఫుల్గా మీకు స్టార్ట్ అయిన తర్వాత కూడా దీన్ని వాడుకునే దాన్ని బట్టి కూడా హైడ్రాకి అంటే మేము చేసిన చర్యలన్నిటికీ కూడా తప్పకుండా దాన్ని మనం చూస్తే కనుక వెనక్కి తిరిగి చూస్తే కనుక ఎస్ ఇవన్నీ కావాల్సిందే, ఇటువంటి మంచి మార్పు వైపు కావాల్సిందే అనేది అటువంటి విధంగా ఉన్నాయి. సో ఈ కైట్స్ ఫెస్టివల్ చేయడానికి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ కూడా పాల్గొని ఈ చెరువుకు వాళ్ళు ఒక పార్టిసిపెంట్గా కూడా వస్తారు. అంటే రేపు చెరువులో వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. పిల్లలు వస్తారు, ఎల్డర్ పీపుల్ వస్తారు, ప్రతి వాళ్ళకి ఇక్కడ ఈ చెరువుని కాపాడుకోవడంలో వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అవుతారు కూడా అన్నమాట. సో రానున్న రోజుల్లో ఇంకా అంటే ఎన్ని చెరువులను పునరుద్ధరణ చేయబోతున్నారు, మీ ముందున్నటువంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మేము ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ 6 లేక్స్ అంటే 6 చెరువులు తీసుకున్నాము. ఇంకొక 14 చెరువులు కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు ఆదేశాలు, జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. అంటే దాదాపు 20. ఇది కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని పెద్ద చెరువులు కూడా టేకప్ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. యాక్చువల్గా నేనే హెసిటేట్ చేస్తున్నాను, ఎందుకంటే దాని ఎక్స్పెండిచర్ కొంత ఎక్కువ, బట్ లేదు అవన్నీ కూడా ఒక మినీ ట్యాంక్ బండ్ స్థాయిలో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉన్నారు. సో వారు ఏంటంటే దాన్ని చేస్తే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక చెరువు వాల్యూ అనేది ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. సో ఇది మనకు యాక్చువల్గా కొత్త కాన్సెప్ట్, హైదరాబాద్కి ఇది బేసికల్గా కొత్త కాన్సెప్ట్. బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెరువుల పునరుద్ధరణ 2008-9 నుంచే స్టార్ట్ చేశారు. సో మేము అక్కడికి వెళ్ళి చూసాం, ప్రతి ప్రాంతంలో కూడా అక్కడ అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చెరువులు కావాలని వస్తుంటుంది. మాకు కూడా ఇప్పుడు ప్రజావాణి ప్రోగ్రాం జరిగితే ఎక్కువ డిమాండ్ చెరువులు కావాలని చెప్పి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే మా ప్రాంతంలో చెరువులు మీరు పునరుద్ధరణ చేయండి, అది మంచిగా తయారు చేయండి, మా అందరికి కూడా ఒక మంచి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి తయారు చేయండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. మరికొన్ని వారాలలోనే నల్ల చెరువు అందరికీ అందుబాటులోకి వస్తుందని, దీన్ని బ్యూటిఫికేషన్ కూడా చేస్తున్నామని కూడా తెలపడం జరిగింది. ఇంకా అనేక చెరువులను పునరుద్ధరించి వాటన్నింటిని కూడా వాడుకలోకి తీసుకొని వస్తామని, మినీ ట్యాంక్ బండ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క చెరువును కూడా బ్యూటిఫికేషన్ చేస్తామని కూడా తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో